ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. అమ్మ నమస్తే. నమస్తే రాజు గారు. అమ్మ, లైఫ్ లో మనం మంచిగా ఎదగాలి అన్నా, మనకంటూ ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అన్నా, ఫస్ట్ మనకు కావాల్సింది ముందు చూపు. అవునండి, అది చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి లైఫ్ లో ముందు చూపు అనేది అది ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి, బట్ చాలా మంది దాన్ని తీసుకోరు. ఏదో ఇప్పటికి అయిపోయిందా, ఇప్పుడు చాలు, అవును, తర్వాత కథ తర్వాత అనే దాని వల్ల చాలా మంది కష్టాల పాలైన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అన్నమాట. అవును, తీసుకోండి తీసుకోండి అని ఎంత మన అవేర్నెస్ ఇచ్చినా కూడా నాకెందుకు వస్తుందిలే, నాకు రాదంటారు. పడుతుంది పెద్దది, అప్పుడు దాని అప్పుడు వాల్యూ తెలుస్తుంది. తెలుస్తుంది. అవును, అందుకే అమ్మ, ప్రతి ఒక్కరి జీవితంలో ముందు చూపు అనేది అవసరం. అది ఎలా? అవునండి, మీరు అన్నట్టుగా ప్రతి దానికి అంటే రేపు ఏమవుతుందో తెలియదు. అంటే మీరు అన్నట్టుగా బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అన్నట్టుగా అంటే ఇవాళ మనము ఉన్న స్థితి రేపు ఉంటుందా ఉండదో తెలియదు మనకి. కాబట్టి అంటారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవడం అని. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అంటే అనవసరమైన జల్సాలకు పోకుండా వాళ్ళేదో ఖర్చు పెట్టారు, వీళ్ళేదో ఖర్చు పెట్టారు, వాళ్ళేదో కొన్నారు, వీళ్ళేదో కొన్నారు అనుకుంటే అసలు నేనేంటి, నాకు ఇది అవసరమా అనేది కంపల్సరీగా చూసుకోవాలండి. అంటే పొదుపు అనేది కంపల్సరీగా, అంటే 100 రూపాయలు మీరు సంపాదిస్తే కనీసం 5 రూపాయలు మీరు వెనకేసుకుంటే అది మీకు ముందు ముందు చాలా పనికి వస్తుంది. పర్వాలేదు అని అనుకుంటే, నేను చాలా మంది ఇప్పుడు చూస్తున్నామండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మరి ముఖ్యంగా, వాళ్ళ జాబ్స్ ఎప్పుడు పోతాయో తెలియదు, ఎప్పుడు ఉంటాయో తెలియదు. ఇవాళ 3 లక్షలు 2 లక్షల ప్యాకేజ్ రాగానే ఇంకా ఒక ఈ కారు కొనేసి, ఒక ఇల్లు కొనేసుకొని, ఇంకా మొత్తం ఈఎంఐలు తీసేసుకొని, రేపు పొద్దున వాడు తీసేసాడు అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అంటే ఈ రోజు ఉన్న అదే మీకు గవర్నమెంట్ జాబ్ అనుకోండి, మీకు సెక్యూరిటీ ఉంటుంది. గవర్నమెంట్ జాబ్లో ఎప్పుడు తీసేయడం అంటూ ఉండదండి. ఈ ప్రైవేట్ జాబ్స్లో ఏమవుతుంది, ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలీదు. అలాంటప్పుడు ఏంటంటే పొదుపు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరమైన జలసాలకు పోవడం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ మధ్య మళ్ళీ ఇంకా ఫంక్షన్లు ఏంటి, హాఫ్ శారీ ఫంక్షను, దాని తర్వాత బర్త్డేస్, దాని తర్వాత ఇదేంటి నామకరణాలు, వాళ్ళెవరో చేశారని నేను నిన్న మా ఇంటికి ఒక వాచ్మెన్ వచ్చాడు. వస్తే ఏదో డబ్బులు అప్పు కోసం వచ్చాడు. ఎందుకయ్యా అంటే కొన్ని ఫోటోలు చూపించాడు. ఏంటంటే, మా అమ్మాయి ఇలా మెచ్యూర్ అయింది మేడం, 4 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాను. 4 లక్షలు ఖర్చు పెట్టాడట, ఇవాళ అప్పులు చేశాడు. ఫంక్షన్ కోసం 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడండి. ఇది కరెక్ట్ గా నాకు నిన్న వచ్చి చెప్పాడనమాట. ఇప్పుడేంటి, స్కూల్ ఫీజు కట్టడానికి డబ్బులు లేవు. నేనన్నా, ఇప్పుడు ఈ 4 లక్షలు ఖర్చు పెట్టావు కదా, వచ్చిన వాళ్ళందరూ తిని వెళ్ళారు, ఎవరింటికన్నా వెళ్ళి ఒక 100 రూపాయలు అడుగు, ఇస్తారా? ఇవ్వలేదు. నువ్వు చేసావు, పిలిచావు, మేము వచ్చి తిన్నాము, అంతే కదా. అంటే లేదు మేడం, అలా కాదు, మా ఊర్లో అంతా ఇట్లా తప్పు పెడతారు, వాళ్ళు పలానోళ్ళు ఇంత ఖర్చు పెట్టారు, పలానోళ్ళు ఇంత ఖర్చు పెట్టారని చెప్తారు, కాబట్టి నేను చేశాను. మరి అలా అన్న వాళ్ళు ఇప్పుడు నీకు ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. అంటే మన జీతం ఏంటి, మన కెపాసిటీ ఏంటి, మనం ఎంత ఖర్చు పెట్టగలము, ఒకవేళ అప్పులు చేస్తే ఈ అప్పు నేను తీర్చుకుంటా అనేది ఆలోచించకుండా, అంటే వాచ్మెన్ అంటే చిన్న చూపు కాదండి, వాళ్ళకి ఏదో 15,000 20,000 వస్తాయి, అంతకంటే ఎక్కువ రావు. మరి ఆ 20,000లో నువ్వు నీ ఫ్యామిలీని అంతా నడుపుకొని మరి అన్ని లక్షలు నువ్వు అప్పు చేసావంటే, అంటే ఏ ధైర్యంతో నువ్వు అప్పు చేసావు? స్కూల్లో చేర్పించి ఫీజు కట్టడం ఇంపార్టెంటా, ఆ అమ్మాయికి ఫంక్షన్ చేయడం ఇంపార్టెంటా? అది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏంటంటే కంపారిజన్, వాళ్ళు చేశారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేశారు. ఇంకో ఈ మీరు అన్నట్టుగా ఫంక్షన్స్ ఏంటంటే అదొక పెద్ద అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇది వరకు ఏమిటంటే, ఒక ఫంక్షన్ చేస్తే నిజంగా మెచ్యూర్ ఫంక్షన్ చేయాలి అని అంటే ఆ ఇంటి వరకే తెలిసేది. ఇప్పుడు ఏమిటంటే పెళ్లి కంటే ఘనంగా చేస్తున్నారు అనమాట. పెద్ద విలువైన గిఫ్ట్లు ఇవ్వడము, చాలా ఆ పెళ్లి కూతుర్ని తయారు చేసినట్టుగా చేయడము, దానికి ఫోటో షూట్లు చేయడము, ఇవన్నీ ఏమిటంటే డబ్బులు ఉండే వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా అంటారు కదా, జుట్టు ఉన్నమ్మా ఎలా ఏ ముడి వేసుకున్నా బాగానే ఉంటుందని. డబ్బులు లేని వాళ్ళు ఏంటంటే పక్కన మీరు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అప్పులు పాలయ్యి ఇబ్బంది పడేది మీరే. సో కాబట్టి అనవసరమైన జల్సాలకు పోతే అప్పుల పాలం కంపల్సరీగా అవుతాం. కాబట్టి లైఫ్లో అనేది ఒక ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలండి. అంటే ప్లానింగ్ ఏంటంటే, నా జీతం ఇంత, నా ఖర్చులు ఇంత, నేను ఇంత పొదుపు చేసుకోవాలి. పొదుపు అంటే మీకున్న డబ్బులో పొదుపు చేసుకోవడానికి వీలవుతుందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 20,000 జీతం, అందులో ఏం పొదుపు చేసుకుంటారు చెప్పండి? ఒక ఫ్యామిలీ, 2 పిల్లలు, అవన్నీ. కాబట్టి అక్కడికక్కడ జరుపుకోవాలి. కానీ
మీరు అప్పులు చేసుకుంటే అప్పుల పాలైపోతారు, అంతకంటే ఏం లేదు. అనవసరమైన జలసాలు వాళ్ళకుంది వీళ్ళకుంది, వాళ్ళు అది కొన్నారు వీళ్ళు ఇది కొన్నారు అని అంటే వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళకి ఏం ప్లాన్స్ ఉండేది కొనుక్కున్నారు మనం ఆలోచించుకోవాలి, అంతే కదా. వాళ్ళు కొన్నారు వాళ్ళు చేసుకున్నారు అని అంటే ఇప్పుడు మీ దగ్గర ఏదో పెద్ద బంగారం లాగా ఉంది, నాకు కావాలంటే నేను కొనుక్కోగలనా లేనా అనేది నేను ఆలోచించుకోవాలి కదా. అప్పులేముందండి, ఇప్పుడు ఇంకొకటి తెలుసా, అప్పులు ఇస్తారు కానీ అప్పు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలాంటి హరాస్మెంట్ చేస్తారో, చాలా హరాస్ చేస్తారండి. అప్పుడు ఎందుకు కొనుక్కున్నావు, నీకు అవసరమా అని చెప్తారు. ఇప్పుడు ఫంక్షన్లు కూడా అంతే, ఫంక్షన్ జరిగినప్పుడు నలుగురు వస్తారు, ఓ ఆవు అంటారు, చక్కగా తింటారు వెళ్ళిపోతారు. రేపొద్దున అప్పుల పాలైతే నిన్ను ఎవడు చేయమన్నాడు అప్పులు చేసేది వాళ్ళే అంటారు, తిని వెళ్ళిన వాళ్ళే అంటారు. కాబట్టి అసలు మనకి ఇది అవసరమా, మనం ఏం చేయాలి, చేస్తే మరి అప్పులు చేస్తే తీర్చుకుంటే దారి ఏంటి అనేది కంపల్సరీగా ఆలోచన. అసలు అంటే ఈ ఫంక్షన్ చేయడం ఇంపార్టెంటా, రేపొద్దున పిల్లల్ని స్కూల్లో చేర్పిస్తే ఫీజు కట్టలేకపోవడం ఇంపార్టెంటా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. సో కాకపోతే ఏంటంటే నిజంగానే డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. జనరల్ గా ఇన్సూరెన్స్ అనగానే మనం ఏం చేస్తామంటే అబ్బో వీడేదో రోడ్ యాక్సిడెంట్ అంటాడు, లేకపోతే మీకు ఏదో ఒంట్లో బాగాలేదు, అసలు వినడానికి కూడా కొంతమంది దాన్ని ఇష్టపడరు. కానీ చెప్పలేమండి, ఎప్పుడు ఏం జరుగుతుందో, మనకి హెల్త్ కు ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలియదు. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఉంటే అదేంటంటే మనకు తెలియకుండా ఎవరో దేవుడు సహాయం చేసినట్టే. ధైర్యం కదా, ఇప్పుడు ధైర్యం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకందరికీ ధైర్యమే అంతే. నిజంగానంటే భగవంతుడు మన చిన్న చూపు చూసి ఒకవేళ పోతే కూడా నీ ఫ్యామిలీ రోడ్డున పడకుండా నువ్వు సంపాదించిన డబ్బులు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఇన్సూరెన్స్ అనగానే ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చాడు అనుకోండి, చాలా మంది వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరండి. ఆడు పాపం నిజంగా వాళ్ళు మన కోసమే వస్తారు. సార్ ఇది ప్లాన్స్, మీరు ఇలా చేసుకుంటే ఇంత పొదుపు చేసుకుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది, మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది సార్ అని చెప్తే కూడా ఎవరు వినరు. కానీ నిజంగా వాళ్ళు చెప్పేది చాలా కరెక్ట్ అండి. అలా ఇన్సూరెన్స్ చేసుకుంటే చాలా మంచిదేనండి. రేపు పొద్దున మనకి నిజంగా ఏదైనా వస్తే హాస్పిటల్లో ఉన్నప్పుడు కొన్ని హాస్పిటల్స్ లో ఇన్సూరెన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు, అది మనకే యూస్ఫుల్ కదండి. కానీ అలా ఎవరు చేసుకోవట్లేదు. అంటే ఇవాళ తిన్నానా, ఇవాళ నాకు పబ్బం కలిసిందా అనే చూస్తున్నా, రేపు ఏంటి అని ఆలోచించరు. ఎప్పుడైతే ఎవరైనా జీవితంలో రేపు అనేది ఎవరైతే ఆలోచించకుండా ప్లానింగ్ చేయని వాళ్ళందరి లైఫ్ లో ఏంటి అంటే ఇబ్బందులు పాలే అవుతాయి. ఇప్పుడు నిజంగా అంటే డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారండి, కొన్ని కోట్లు ఉండే వాళ్ళకి పెద్ద లెక్క కాదు. వాళ్ళు కొంతమంది ఏంటంటే జీవితంలో డబ్బులు ఖర్చు పెట్టడానికే పుడతారు, కొంతమంది ఏంటంటే కష్టపడి సంపాదించడానికే ఉంటారు. కాబట్టి సంపాదించిన దాంట్లో ఉన్న దాంట్లో పొదుపు చేసుకోవాలి. మా రిలేటివ్ ఒక ఆవిడ ఉంటుందంటే ఆవిడ ఏమంటదంటే జీతం రాగానే కనెక్ట్ గా ఇది అవసరమా లేకుండా ఒక 200 తీసుకోండి, ఇవి నాకు కాదు అనేసి 200 నుంచి 500 రూపాయలు దాచిపెట్టేస్తుంది. అలా దాచిపెట్టిన డబ్బులే ఇవాళ తను రిటైర్మెంట్ తర్వాత కొన్ని వేల రూపాయలు, ఒక 2 లక్షలు 3 లక్షలు అయ్యాయి. ఆమెకు తెలియదు అసలు ఆ డబ్బులు ఎంత దాచిందో కూడా తెలియదు. ఒక చోట అంటే ఎవరి దగ్గర పెట్టడమో ఏదో బ్యాంకులో వేసుకుంది. ఇప్పుడు ఆ డబ్బులే తను ఆదుకుంటున్నాయి అనమాట. అంటే ఎప్పుడైనా సరే ఇవాళ నా జీతం 50,000, 50,000లో 2,000 నావి కాదు అని మీరు దాచుకోండి. ఇది అవసరమైతే ఇక ప్రాణం పోతుంది అని అంటే తప్ప ఇది కాదు. మన నారాయణమూర్తి గారు వాళ్ళ మిస్సెస్ సుధామూర్తి గారు నాకు ఒకటి చెప్పారనమాట, నాకంటే కాదు మామూలుగా జనరల్ గా సోషల్ మీడియాలో చెప్పారు. ఏం చెప్పారంటే ఆయన నారాయణమూర్తి గారు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నేను స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు డబ్బులు లేవు ఆయన దగ్గర. నిజంగా డబ్బులు లేకపోతే వాళ్ళ మదర్ సుధామూర్తి గారు వాళ్ళ మదర్ ఇలా అంటున్నారు అంటే ప్రతి నెల నువ్వు డబ్బులు దాచుకున్నావు అంటే ఆయనకు తెలియకుండా ఇవిడ దాచిందంట. 20,000 రూపాయలు ఇచ్చిందంట ఆయనకి. నా దగ్గర ఉండేది ఇవే డబ్బులని. ఆ 20,000 రూపాయలతో ఆయన స్టార్ట్ చేసి వాళ్ళ కొన్ని లక్షల మందికి ఉద్యోగం ఇచ్చారు. తను పొదుపు చేయబట్టే కదా ఆ డబ్బులు. అంటే ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఆ రోజులలో ఆ 20,000 చాలా ఎక్కువ. సో మన డబ్బులు మననే ఆదుకుంటాయి. మనం దానాలు ధర్మాలు చేయొద్దు, మన కోసమనే మనం ఖర్చు పెట్టుకోవాలంటే కంపల్సరీగా పొదుపు అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరమైన జలసాలకు పోతే మనం ఇబ్బంది పడతాం అంతే. పులుని చూసి నక్కవాత పెట్టుకున్నట్టుగా వాళ్ళ కెపాసిటీ ఏంటో, వాళ్ళ ప్లానింగ్స్ ఏంటో, వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటో మనకు తెలియదు. మన పొజిషన్ ఏంటో మనం చూసుకొని మనం కంపల్సరీగా ఖర్చు పెట్టుకోవాలి. కరెక్ట్. ఎప్పుడు ఏమైతుందో ఎవరి చేతిలో ఉండదు కాబట్టి నిజంగా ముందు చూపు అనేది చాలా అవసరం. ఇంకా ఆరోగ్యం సంబంధిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అవసరం. ఇప్పుడున్న సాఫ్ట్వేర్ నిజంగానే ఎప్పుడు ఏమైతుందో తెలియదు. ఈ AI రావడం వల్ల చాలా మంది ఉద్యోగాలు పోయినాయి, అది అందరికీ తెలుసు. నెక్స్ట్ మనమేంటా అనేది కూడా ఆలోచించుకొని ఖచ్చితంగా సేవింగ్స్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.